ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ డీటెయిల్స్ తోటి టేబుల్ని డిజైన్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ తోటి టేబుల్ అనేది డిజైన్ చేయండి. టేబుల్ డిజైన్ చేయడానికి హోమ్ ట్యాబ్ పక్కన ఇన్సర్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత టేబుల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పేసి గడులు ఉన్నాయి కదా, సెల్స్లా ఉన్నాయి కదా, అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. మౌస్తో ఎట్లా 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 అంటూ ఉంటే మీకు తెలుస్తుంది. చూసారా, పక్కన వస్తుంది. ఓకే, సో నాకు కావాల్సినటువంటి టేబుల్కి 6 నెంబర్ ఆఫ్ రోసు, 4 నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి. అంటే నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సీరియల్ నెంబర్, నేమ్, ఎడ్యుకేషన్, ఏజ్ ఇవి నేను టైప్ చేయాలని అనుకుంటున్నాను. మా ఇంట్లో మొత్తంగా 5 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్తో నేను ఇప్పుడు టేబుల్ అనేది తయారు చేస్తున్నాను. ఫస్ట్ 4 కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4. సో 4 కాలమ్స్ అయినాయి. ఎన్ని రోస్ కావాలి? 6. ఆల్రెడీ ఒకటి రో కింద కన్సిడర్ చేయొచ్చు. 2 3 4 5 6. సో 4 నెంబర్ ఆఫ్ కాలమ్స్, 6 నెంబర్ ఆఫ్ రోస్. ఇప్పుడు నేను మౌస్ తోటి జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలు, వచ్చేసిందా? వెరీ గుడ్. సో ఇలా ఉన్నదాన్ని నేను ఇక్కడ ఈ ఎడ్జ్లో పట్టుకొని నాకు కావాల్సిన విధంగా పెట్టుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టేబుల్లోని మ్యాటర్ టైప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను సీరియల్ నెంబర్ పెట్టానా? ఓకే. ఇప్పుడు ట్యాబ్ నొక్కాను అనుకోండి, పక్కకు పెడుతుంది. ఆ తర్వాత ఏం రాయాలి? నేమ్ రాయాలి. నేమ్. ఆ పక్కన క్వాలిఫికేషన్ అయింది. ఆ తర్వాత ఏజ్. ఓకే, సరే. ఫస్ట్ మా నాన్నగారి పేరు రాస్తాను. ఇప్పుడు నేను కిందకి రావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్న మౌస్ని ట్యాబ్ పట్టుకుంటే ఇలా కూడా రావచ్చు. సో చూసారా, కర్సర్ అనేది హైలైట్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఫస్ట్ మా నాన్న పేరు రాస్తా. రమణ. సారీ. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 వేస్తున్నా. తర్వాత ట్యాబ్ నొక్కి మా నాన్న పేరు రాస్తున్నాను. ఆయన క్వాలిఫికేషను 5th క్లాస్. ఆయన ఏజ్ 62 ఇయర్స్. ఆ తర్వాత అమ్మ, ఆవిడ క్వాలిఫికేషను కూడా 5th క్లాస్. ఆవిడ ఏజు 55. మళ్ళీ ట్యాబ్ నొక్కి కిందకు వచ్చాను, మళ్ళీ ట్యాబ్ నొక్కి పక్కకు వస్తున్నా. ఇప్పుడు నా పేరు, నా క్వాలిఫికేషను బీటెక్. నా ఏజు 29 ఇయర్స్. ఆ తర్వాత సుమ. తన క్వాలిఫికేషను డిగ్రీ. తన ఏజు 24 ఇయర్స్. ఆ తర్వాత మరొకడు ఎం శివసాయి. అతని క్వాలిఫికేషన్ కూడా బీటెక్. అతని ఏజు 26. సో ఇది మా ఫ్యామిలీ టేబుల్. అయితే ఇప్పుడు టేబుల్కి కలర్స్ అనేవి అప్లై చేద్దాం. సో ఇది హెడ్డింగ్ కదా, ఈ హెడ్డింగ్కి నేను హోమ్ ట్యాబ్కి వచ్చి బోల్డ్ చేశాను, అక్షరాలు పెద్దవి చేస్తున్నాను, చేసి బ్యాక్గ్రౌండ్లో కలరు ఇవ్వచ్చు. కానీ ఏమైంది, ఇక్కడ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే కేవలం ఆ మ్యాటర్కి మాత్రమే వెనకాల కలర్ వచ్చింది, కానీ నాకు ఈ సెల్ మొత్తం కలర్ రావాలి. అందుకే ఏం చేయాలంటే ముందు ఈ కలర్ని తీసేద్దాం. Ctrl+Z. పోయింది. సో ఇప్పుడు టేబుల్ లేఅవుట్ ఉంది కదా, ఇప్పుడు టేబుల్ డిజైన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే షేడింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి కలర్ని మీరు అప్లై చేయండి. గుడ్. సో ఇక్కడ ఈ కంటెంట్కి ఇక్కడ కూడా మీరు కలరు అప్లై చేయొచ్చు. ఓకే, గుడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ వర్డ్లో మనము
టేబుల్ అనేది డిజైన్ చేస్తాము. ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది కదా, సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. అందుకని ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి యాడ్ టు డిక్షనరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే బీటెక్ అని మళ్ళీ ఎప్పుడు రాసినా ఇట్లా రెడ్ లైన్ రాదు. ఇగ్నోర్ అంటే అప్పటికప్పుడు ఇగ్నోర్ అయిపోద్ది అనమాట. అందుకని నేను యాడ్ టు డిక్షనరీ అంటున్నా. సో చూసారా, ఇప్పుడు మనకి రెడ్ లైన్ అనేది లేదు. ఇక్కడ కూడా క్లిక్ చేసి యాడ్ టు డిక్షనరీ. సో గుడ్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం మరొక కాన్సెప్ట్తో కలుసుకుందాం.